హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పులిహోర సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, తయారు విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద బోల పెట్టుకొని బోల వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి నూనెలో బాగా మగ్గేంత వరకు ఉండాలి. బాగా మగ్గిన తర్వాత మామిడికాయ తురుము వేసుకోవాలి. బాగా నూనెలో మగ్గేంత వరకు మామిడికాయ తురుము ఇలా కలుపుకుంటూ ఉండాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం ఆప్షనల్, పుల్లగా ఉండాలనుకుంటే వేసుకోండి. లేదు మాకు ఈ మామిడికాయ పులుపు సరిపోతుందంటే అవసరం లేదు. తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలానే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరువాత మొత్తం వేగిందండి. అన్నం వేసి కలుపుకోవాలి. తరువాత బాగా కాగిన తర్వాత మన దాంట్లోకి సరిపడంత అన్నం తీసుకొని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఏమీ వేయకోకుండా ఇలా తొందరగా సింపుల్గా అయిపోవాలంటే ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.